కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను నిర్వహిస్తుందని, కార్మిక చట్టాలను కాలరాసే విధంగా వ్యవహరిస్తోందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లేబర్ సెల్ చైర్మన్ ఎంవి శ్రీనివాసరావు పేర్కొన్నారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ కమిటీ మరియు అరకు పార్లమెంట్ ఇన్ఛార్జి పాచిపెంట శాంతకుమారి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను కాలరాసే విధంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. రైతన్నలు ఇబ్బంది పడేలా చట్టాలను రూపొందించి ఉందని, ఇది ఎంతమాత్రం సమంజసం కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతులు ఆనందంగా ఉండేవారని, రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ప్రతి ఒక్కరికీ పని కల్పించిందన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజల సంక్షేమమే విస్మరించిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యులు వేగి వెంకటేష్, రాష్ట్ర జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ యాదవ్, ఆర్జీపీ ఆర్ఎస్ కోఆర్డినేటర్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నొగిలి చంద్రమ్మ, పాడేరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ వంతల సుబ్బారావు, పార్లమెంట్ కోఆర్డినేటర్ బురిడి డేవిడ్, మండల సీనియర్ నాయకుడు భగవాన్, ఐఎన్టీయూసీ అరకు జిల్లా అధ్యక్షులు నోగిలి అప్పన్న తదితరులు పాల్గొన్నారు. ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో సమకాలిక పాత్ర పోషించి అన్ని వర్గాలకి సంక్షేమాన్ని అమలు చేయడంలో ఆ రోజు ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా అనేక మంది పెద్దలు, మన పూర్వీకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రాణత్యాగాల ఫలితమే ఈరోజు భారతదేశ స్వాతంత్ర అని మనం తెలియజేసుకోవాలి. మరి ఈ రోజు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైకాపా ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అడుగులకు మడుగులెత్తుతూ కేంద్రంలో అమలు చేస్తున్నటువంటి ఏవైతే అత్యంత దుర్మార్గమైనటువంటి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో, వ్యవసాయ సంస్కరణలు కానీ, విద్యుత్ సంస్కరణలు కానీ, అవన్నిటికీ కూడా వారితో పాటు ఒత్తాస పలుకుతున్నటువంటి ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మరి చాలా బాధాకరమైనటువంటి విషయం. తక్షణమే ఏదైతే వ్యవసాయ వ్యతిరేక 3 బిల్లుల్ని రద్దు చేయాలని, అదేవిధంగా మరి రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఉచిత విద్యుత్ని యథావిధిగా కొనసాగించాలని, మరి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సంస్కరణల ద్వారా అమలు చేయబోతున్నటువంటి విద్యుత్ పంపు సెట్లకు మీటర్లు బిగించాలని ఒక ఆలోచనను కూడా విరమింపు చేసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. మరి భారతదేశంలో మరి దశాబ్దాల కాలంగా సాధించుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రభుత్వ రంగ సంస్థలు, అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. మరి ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. మీ సంస్కరణల కారణంగా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ విధమైనటువంటి మరి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా ప్రభుత్వ రంగ సంస్థలను మరి ఈరోజు ప్రైవేటు రంగ సంస్థలకు, ప్రైవేటు వ్యక్తులకి, కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేయడం చాలా బాధాకరం, దుర్మార్గమైనటువంటి విషయం. తక్షణమే మీరు ప్రభుత్వ రంగ సంస్థలను ఏదైతే కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేయాలనుకున్న ఆలోచన కూడా విరంభ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అర్హతని సాధించి తీరాలి. ఈ రాష్ట్రంలో పరిశ్రమల కోసం ఉద్యోగ ఉపాధి అవకాశాలు యువతకు కల్పించాలని చెప్పేసి, అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది, లక్షలాది మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. మరి అనేక సంవత్సరాలుగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్గా కొనసాగుతున్నటువంటి వ్యక్తులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ద్వారా, లేబర్ సెల్ ద్వారా, ఐఎన్టీసీ ద్వారా డిమాండ్ చేస్తాం.